చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షా విధానం ఫలితాలలో భారీ అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు శ్రేణులు నేడు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. అయితే పలు జిల్లాలలో ఈ నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు, పోలీస్ వర్సెస్ వైసీపీ నేతల తోపులాటలకు దారితీశాయి. పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టే మాకు సిగ్గుపోతుంది, మీకు కాదు. పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టేందుకు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మెగా డిఎస్సిపై వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో నెట్టివేతలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. మరొకవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండల కేంద్రంలో వాతావరణం మరింత వేడెక్కింది. యాడికి శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ముందర డిఎస్సి అక్రమాలపై వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. అయితే ఈ నిరసనను అడ్డుకునేందుకు టీడీపీ మండల నేతలు ఎదురు రావడంతో ఇరు వర్గాలు ఎదురెదురుగా నిలబడి పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. దీంతో పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ధర్నా ఎలా చేస్తారంటూ వైసీపీ ఏర్పాటు చేసిన నిరసన టెంట్ ను పోలీసులు తొలగించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని వైసీపీ నేతలు సెంటర్లో సేమ్యాను పరిచి దానిపైనే కూర్చుని తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని టీడీపీ శ్రేణులు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టే ఇటు తిరుపతిలో జరిగిన రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని భూమాన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అటు చూసుకుంటే టీడీపీ ఇటు వైసీపీల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో తోపులాట్లు కూడా జరిగినట్లు మనకి తాజా సమాచారంలో తెలుస్తుంది. ప్రతిమ, ప్రస్తుత సమాచారం ఏంటి? లక్ష్మి, ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం కేంద్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే మెగా డిఎస్సీ నిర్వహించిందో దాంట్లో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని వైసీపీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు అనంతపురం జిల్లా
తాడిపత్రిలోని యాడికలో ఈ రోజు వైసీపీ నాయకులు దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేయాలని భారీ ఎత్తున చెన్నకేశ్వర స్వామి ఆలయం ముందు టెంట్ వేసుకొని కూర్చున్నారు. అయితే దీనికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే నిన్న హైకోర్టులో కూడా దీనిపైన వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ వేసినటువంటి బిల్లు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ బిల్లుని రాజకీయాలకు వర్తించకుండా దీనికి సంబంధించి ఎవరు కూడా అభ్యర్థులు మాకు హైకోర్టులో ఈ డిఎస్సీ మీద అవకతవకలు జరిగాయని అభ్యర్థులు మాకు అప్లై చేసుకోలేదు కాబట్టి దీన్ని కొట్టివేస్తామని కూడా నిన్న హైకోర్టులో చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదనేసి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. అయినప్పటికీ లక్షలో వైసీపీ నాయకులు వెనకుండా వాళ్ళు షామియానాన్ని పోలీసులకు ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఆ కార్యక్రమాన్ని జరగకుండా చూడడానికి ఈ సమయంలో ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు అరెస్ట్ చేసుకొని ఇరు వర్గాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపు అయితే అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల వారికి అదుపులో తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఎవరైనా వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టాలని వంటి కూర్చున్నారు, వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. మాట్లాడాలి